Nobody can stop this flow. Hallelujah. Hallelujah. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన గ్రహింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. 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 చూడండి, ఆయన నామము వలన, ఆయన నామం నిమిత్తం మనుషులందరి చేత ద్వేషింపబడుతున్నప్పుడు ఎలా కదలాలి? మనకి ముందు దృష్టాంతములుగా ఉన్న అపోస్తలులు ఎలా కదిలారు? యేసు ప్రభు నేనే మార్గం అని చెప్పిన తర్వాత స్టార్ట్ అయిన ఆ ఇరా మనకేం నేర్పిస్తుంది? ఎలా కదలమని మనకి వారి రికార్డ్స్ ని చూపిస్తుంది. ప్రస్తుతం మనం ఎలా కదలాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వారి రికార్డ్స్ వారు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మన రికార్డ్స్ వైట్ పేపర్స్ గా మిగిలి ఉన్నాయి. ఒక్కొక్క రికార్డ్ మీద, ఒక్కొక్క పేజ్ మీద, ఒక్కొక్క దినం, ఒక్కొక్క డేట్ రాసినట్లయితే ఇక ఉన్న శేష జీవితం ఖాళీ పేజీలతో రెడీగా ఉంది. నీ రికార్డ్ ఎలా రాస్తావు అని మన దినముల యొక్క లెక్క ఒక్కొక్క పేజ్ తో రెడీగా ఉంది. సరి అయిన సమాధానాలతో, సరి అయిన జీవితంతో, శైలితో ముందుకు కదులుదామా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. స్తోత్రం. ఎవరైనా ఒకసారి ప్రార్థన చేస్తారా? అవునయ్యా, ఇక మా మిగిలిన శేష జీవితం, నీ రాకడ కావచ్చు, మా పోకడ కావచ్చు, మిగిలిన మా శేష జీవితం ఏదైతే ఉందో ఒక్కొక్క దినం ఒక్కొక్క ఖాళీ పేజ్ గా మా ముందు ఉంచినందుకే నీకు స్తోత్రం అంటూ నీ చిత్తమునే దాంట్లో నెరవేర్చు వారిగా, అందులో మా ప్రతి అక్షరము నీకు అంగీకార యోగ్యముగా ఉండినట్లుగా మా ప్రతి అడుగును నడిపించమని, మేము అలా వేయుటకు మమ్మల్ని మేము నీ చిత్తమునకు లోపరుచుకుంటున్నామని మాట్లాడదామా దేవునితో? ఒకసారి తీర్మానం తీసుకుందామా? ఈ రోజు అట్టి తీర్మానం గనక తీసుకుంటే, ఇదిగో మన పాత జీవితమునకు, ఇదిగో ఈ రోజు నుంచి వేయబోతున్న అడుగులకు ఒక తేడా ఉంటుంది. ఈ రోజు వినబోతున్న వర్తమానం మన జీవితంలో ఒక మార్పును కలుగజేస్తుంది. ఈ రోజు వినబోతున్న ఈ వాక్య భాగం మనల్ని నూతనంగా మన పేజీల్ని నింపడానికి సహాయపడుతుంది. అవును, నా దినములు అలా నూతనంగా ఉండాలి అనిపించిన వాళ్ళు ప్రార్థన అందుకోండి. అవునయ్యా ప్రభా, మీ నిన్నటి వరకు తండ్రి నాయన గడిచిన ప్రతి దినము మీరు లెక్కించి ఉన్నారు తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ప్రభు ఐసయ్యా తండ్రి, గడిచిన కాలం అంతట్లో ప్రభు ఐసయ్యా మేము అవిధేయులు కానీ దోషులు కానీ బ్రతికి ఉన్నామేమో తండ్రి నాయన. దోషములు చేసి మీ సన్నిధికి వచ్చి క్షమాపణ పొందుకొని మరలా దోషములు చేసిన వారమై ఉన్నామేమో తండ్రి. ఇదిగో ప్రభు తండ్రి నాయన, మీ నామ నిమిత్తం ద్వేషించబడిన వారి యొక్క రికార్డ్స్ తండ్రి, మా యొక్క పితరుల యొక్క రికార్డ్స్ తండ్రి ప్రభు ఎంతో గొప్పగా శ్రేష్టముగా తండ్రి హత సాక్షులు అయ్యి అని తండ్రి, మీ నామ నిమిత్తము తండ్రి సాక్షులు గాని శిష్యులు గాని వార్తల గురించి గంటల వరకు తండ్రి నాయన తీసుకొని వెళ్ళిన వారుగా వారు ఇస్తున్నారు ప్రభు. ఇదిగా తండ్రి, ఆనాడు నీ శిష్యుల గురించి నేను ఈనాడు చదివిస్తుండగా ప్రభు ఆయన ప్రభు, మరి మా జీవిత కాలంలో చేసే ప్రతి దాన్ని మీరు లెక్కిస్తున్నారు తండ్రి, మీరు దృష్టిస్తున్నారు తండ్రి, మీరు సమస్తము తండ్రి ఆయన నోట్ చేసుకుంటున్నారు ప్రభు. ఏసయ్యా తండ్రి, గడిచిన కాలం అంతా ఈ ప్రభు అయిపోయా ఆయన నేను మారలేదేమో కాదు తండ్రి, నిరంతరం క్షమిస్తూ వస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన ఆ క్షమాపణ తండ్రి మేము చేసిగా తండ్రి తీసుకోకుండా, ఒక తండ్రి నాయన ప్రభు ఏసయ్యా ప్రభు ఒకే మార్గాన్ని తీసుకోకుండా తండ్రి, నేటి నుండి ప్రభు ఏసయ్యా మా జీవితంలో నూతనంగా ఉన్నట్టుగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ గర్భించినట్టు మీ యొక్క తండ్రి నాయన ఏసయ్యా, మీ యొక్క తండ్రి నాయన యొక్క హెచ్చరికలకు తండ్రి నాయన మేము చెవియొద్ది తండ్రి నాయన ప్రభు ఏసయ్యా
దోషులు చేయటకు ముందే తండ్రి నన్ను హెచ్చరింపబడి తండ్రి నాయన అతి దోషులు చేయని వారిని తండ్రి నాయన ఉండినట్టుకు మీరే కృప చూపించదని వేడుకుంటున్నామయ్యా. మా ముందున్న ప్రతి దినము మా కొరకు మీరు సిద్ధముగా ఒక తండ్రి నాయన ప్రభావ నూతన దినముగా మీరు పెట్టి ఉంటే నాయన ప్రభావ మీకు ఆది కోట్ల నా స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రతి దినము మీకు నమ్మకముగా తండ్రి నాయన మీకు సాక్షులుగా మేము ఎలా బ్రతకాలి అని తండ్రి నాయన క్రీస్తు నిమిత్తమా అతిశయ పడుతూ తండ్రి ప్రభు అయిపోయా తండ్రి అయినా ప్రభు అయిపోయా నేత్రాశ శరీరాశ జీవిత బంధములకు తండ్రి నాయన ప్రభావ మిమ్మల్ని ఎందుకు కాకుండా తండ్రి నాయన ప్రతి సిచ్యువేషన్ తండ్రి అయిన ప్రభు అను దినము తండ్రి తండ్రి క్రీస్తు కొరకు స్వాధీనపరచుకొని ప్రభు అయిపోయా మీ కొరకు నమ్మకంగా బ్రతికి తండ్రి ప్రతి మార్గంలో తండ్రి తండ్రి ప్రభావ నిజముగా తండ్రి ఆజ్ఞల మార్గంలో నడిచి ప్రభు అయిపోయా మిమ్మల్ని సంతోషపెట్టి వారముగా తండ్రి మీ చిత్తమే చేయి వారముగా తండ్రి మీ చిత్తము కాదు ఏది మా జీవితంలో తండ్రి ప్రభు జరగకుండా జాగ్రత్త పడి వారముగా తండ్రి అయినా నీ స్వరము వినే మీ యొక్క నమ్మకమైన దూరంగా మేము అందరము ఉంటకు కృప చూపించడం మీకు అతి పరిశుద్ధ నామ ప్రార్థించి పెట్టుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం మ్యూట్ లో పెట్టుకుందామండి. అందరం మ్యూట్ లో పెట్టుకుందాం. ప్రార్థన చేయమన్నప్పుడు మ్యూట్ తీసి ప్రార్థన చేద్దాం. మీదటప్పుడు అందరం మ్యూట్ లో పెట్టుకుందాం. కాబట్టి మనకి అందరికీ కూడా వాక్యము క్లియర్ గా వినిపిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి ఆ రోజు ఏం జరిగింది, స్టెఫను ఉన్న కాలంలో తను ఎదుర్కొన్న వ్యతిరేకత ఎటువంటిది, ఏ స్థాయికి చేరింది, ఎంతమంది సమాజంలో వారు కూడి తనతో తర్కించడానికి వచ్చిన వీలు కాక చేత కాక తనని ఎదిరించలేక ఆ జ్ఞానంను తనను ప్రేరేపించిన పరిశుద్ధాత్మను వారు ఎదిరించలేక వారికి అబద్ధ సాక్ష్యమును పుట్టించి అబద్ధ సాక్ష్యము చెప్పడానికి మనుషులను కూడా కుదుర్చుకొని మహాసభ ఎదురుగుండా నిష్కారణంగా స్టెఫనును తాను చేసిన మేలును బట్టి నిలబెట్టిన సమయం మనం నిన్నటి వరకు చూసాం. మరి ఈ రోజు తను ఏం మాట్లాడాడు అని చూడడానికి ముందు అసలు ఓవర్వ్యూగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రభు ఒక నూతనమైన కోణంలో చూపిస్తున్నారు. దానిని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనం చదివి అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మొదటిగా 7:1. 7వ అధ్యాయము 1వ వచనము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనము. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. హల్లెలూయా. ప్రధాన యాజకుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి? స్టెఫన్, ఈ మాటలు నిజమేనా? నీ సమాధానం ఏంటి? ఇక మాట్లాడు అని అవకాశం ఇస్తున్న సమయం. స్టెఫన్ మాట్లాడడానికి అవకాశం దొరికింది. ఎంతవరకు అబద్ధములు మాత్రమే వినిపించడానికి అవకాశం ఇచ్చారు, ఎంతవరకు అందరూ చెప్పిన తర్కములు విన్నారు, ఇంతవరకు ప్రతి సమాజం వారు వెనక మాట్లాడిన మాటలతో సహా వారు విన్నారు. ఇప్పుడు వారికి ఒక పూర్తిగా ఒక క్లారిటీ వచ్చింది. ఎవరి పక్షాన అంటే ఆపోజిట్ లో నించున్న వారి యొక్క పూర్తి ఆలోచన, మాట సమస్తం కూడా అర్థమైంది. ఎవరికి? ప్రధాన యాజకుడికి. చెప్పండి. ప్రధాన యాజకుడు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రధాన యాజకుడు
కుంటివాడికి తరపున మాట్లాడా, లేదా పేతురు యోహానుల తరపున మాట్లాడా, లేదా మాట్లాడలేదా? మాట్లాడిన వారి తరఫున మాట్లాడాడు. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 6వ వచనము. ప్రధాన యాజకుడైన అన్నయ్య కైసయు, యోహానులు, అలెగ్జాంద్రులు, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. అప్పుడు వారందరూ ఉన్నారు కదా. ప్రధాన యాజకుడు ఆ కుంటివాడు బాగైనప్పుడు ఆ దేవాలయంకు ప్రధాన యాజకుడిగా ఉన్న అన్నయ్య కైపోయి ఉన్నారు కదా. వారు పేతురు యోహానుల తరపున మాట్లాడారా? అంటే పరిశుద్ధాత్ముడి తరపే మాట్లాడారా? లేదా మాట్లాడలేదా? మాట్లాడలేదు. ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నారు? మాట్లాడలేదు. 4వ అధ్యాయంలో కూడా ప్రధాన యాజకుడు దేవుని తరపున మాట్లాడలేదండి. సరే, యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు ప్రధాన యాజకుడు యేసు ప్రభు వైపు మాట్లాడా, ఆపోజిట్ లో మాట్లాడా? ఆపోజిట్ గా మాట్లాడాడు. అది సో మనకున్న చరిత్ర ప్రకారం జస్ట్ విత్ ఇన్ డేసే కదా అన్ని జరిగిపోయాయి. ఒక పెంతెకోస్తు దినానికి ముందు పస్కా పండుగ రోజు యేసు ప్రభుని చంపారు సిలువ వేసి. అదే సంవత్సరం పెంతెకోస్తు పండగ వచ్చే టైం కంతా శిష్యులు బిక్కు అనుకుంటూ ఉన్న రోజు దేవుడు వాళ్ళని ఆయన శక్తితో నింపారు. సాధారణంగా ఉన్నవారు అసాధారణంగా మారి ప్రభువుని గురించి, ఆయన నామము గురించి మా ప్రాణములు లెక్క చెయ్యం, ఇంకా ఆయన చెప్పిందే చేస్తామని తీర్మానం తీసుకొని వారు బయటకు వచ్చినప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన యాజకుడు వారికి వ్యతిరేకంగానే నించున్నాడు 4వ అధ్యాయంలో. ఇప్పుడు 7వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఈ మాటలు నిజమేనా అని అడిగాడు కదా. ఇప్పుడు చెప్పండి, మనకున్న ఈ దాఖలాల ప్రకారం ప్రధాన యాజకుడు స్టెఫనుకు పాజిటివ్ గానే మాట్లాడుతున్నాడా, లేదా సభ అందరి ముందు ఒక షో పుట్టపిస్తున్నాడా? సభ అందరి ముందు స్తోత్రం. అదే అర్థం అవ్వాలని నేను ఇవన్నీ మీ ముందు పెడుతున్నా. ప్రయత్నం చేద్దాం. ఆ హృదయం లోపల ఉన్న కపటపు ఆలోచన మీరు చూడండి. ఆల్రెడీ యేసు ప్రభుని చంపిన చరిత్రతోనే డేస్ లో, సంవత్సరాలు ఏం కాదు, యుగాలేం కాదు, వారి ఆధ్వర్యంలోనే నేను అంటాను ఒక 2-3 నెలల లోపులనే జరిగిన కార్యాలు ఇవన్నీ కాదా? అవును. ఎందుకంటే పెంతెకోస్తు దినం నెక్స్ట్ డేనే పగలు ప్రార్థన సమయం అప్పుడు వారు దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు ఆ కుంటివాణిని బాగు చేసినట్టు మనం చూస్తున్నాం. వాడు గంతులు వేసుకుంటూ దేవాలయం లోపలికి వెళ్ళగానే వారికి అభ్యంతరాలు స్టార్ట్ అయిపోయాయి. వారిని నిలబెట్టి వారిని ఏమని అడిగారండి? అసలు చూడండి ఒక మాట, 4వ అధ్యాయము
7వ వచనం చూడండి. వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామము బట్టి దీనిని చేసితిరి అని అడిగారు. అంటే వారికి కోపం వచ్చేస్తుంది. వారికి ఏ నామము ఏ బలము వారికి అంతుపట్టట్లా, వారికి కోపం వచ్చేస్తుంది. దేవుని శక్తిని ప్రధాన యాజకుడు అయినప్పటికీ కూడా గుర్తుపట్టలేని స్థాయి. నేను ప్రధాన యాజకుడిని నెగిటివ్ గా చూపించాలని ట్రై చేయట్లే, వాక్యం చెప్పిన సత్యం చూపించడానికి ట్రై చేస్తున్నా. అటువంటి ప్రధాన యాజకుడు స్టెఫన్ ఇప్పుడు నిలబెట్టి ఉన్న సమయం వెనక ఈ సమాజంలో వారు ఉన్నారే, ఎవరు? లిబర్టీనలు అనబడిన సమాజపు వారు, కురేనీయులు, అలెగ్జాండర్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీరందరి తర్కములు ఆల్రెడీ ఈ సమాజ మందిరంలో వారి యొక్క ఆలోచన విధానం మొత్తం ఆల్రెడీ ప్రధాన యాజకుడికి తెలుసు. తెలిసే స్టెఫన్ ఏం చెప్తాడా అని స్టెఫన్కి అవకాశం ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే, స్టెఫన్కి నువ్వేం చెప్తావు, ఇది నిజమేనా అని అడుగుతున్న సమయం తను వినుబుద్ధితో ఏమీ అడగట్లా. తను ఆల్రెడీ ఒక ద్వేషంతోనే నిండుకొని అడుగుతున్నాడు. తను ఆల్రెడీ స్టెఫన్ గాని తాను ప్రేరేపిస్తున్న ఆత్మకు గాని తన జ్ఞానంకు గాని విరోధముగానే ఉండి ఈ ప్రశ్న అడుగుతూ ఈ సమయం ఇస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? దయచేసి ఈ సిచ్యువేషన్ లోకి రండి. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన భాగం ఉంది. అందుకే దయచేసి కలిసి ప్రయాణం చేయండి. ఎండ్ భాగంలో మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రధాన యాజకుడుగా ఉండకపోవచ్చు, కానీ ఒకసారి ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్ లైన్ లో ఉన్న మనం అందరము ఎవరో ఒకరి ప్లేస్ లో ఉండే ఉంటాం. ప్రధాన యాజకుని ప్లేస్ లో ఉండే ఉంటాం. ఈరోజు అనగా 2వ తారీఖు 2వ నెల 2024 రోజు పగలు 4:07 నువ్వు ఈ వాక్యం వినట్లేదేమో, కానీ రికార్డ్ అయిన దాన్ని ఈ రోజు వింటున్నావు కదా. అప్పుడు కూడా నువ్వు కూడా ఇప్పుడు వింటున్న నువ్వు కూడా ఏదో ఒక గుంపులో ఉండే ఉంటావు. అది ప్రధాన యాజకుని యొక్క ప్లేస్ కావచ్చు, అది తర్కించిన వారి ప్లేస్ కావచ్చు, అది స్టెఫన్ ప్లేస్ కావచ్చు, లేదా అనేకులు విశ్వాసమునకు లోబడిన యాజకుల ప్లేస్ కావచ్చు, అపోస్తలుల ప్లేస్ కావచ్చు. మహాసభలో నించున్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ లో ప్రతి ఒక్కరి సైడ్ ఆలోచించండి. ఏదో ఒక దాంట్లో మనం ఖచ్చితంగా ఫిట్ అవుతాం. అందుకే ఈ సిచ్యువేషన్ లోకి రమ్మని పిలుస్తున్నాం. దయచేసి కలిసి ప్రయాణం చేయండి. స్టెఫన్ ని నీ సమాధానం ఏంటి, ఇది నిజమేనా అని అడిగినప్పుడు తన ముందు పెట్టబడిన ప్రశ్న ఏంటి, ఇది నిజమేనా అని అడిగినప్పుడు ఆల్రెడీ ఏదో చెప్పారు కదా. ఏంటి ఆ మాటలు గుర్తుందా? తను ఏం మాట్లాడాడట?
తను ఏం మాట్లాడాడట? మోషేకును మోషే మనకిచ్చిన ఆచారములు యేసు ప్రభు మారుస్తారని వ్యతిరేకంగా మాట్లాడారట. మోషే ఆచారం మార్చే యేసు. చెప్పండి, తాను ప్రకటించింది ఏంటట? మోషే ఆచారమును మార్చే యేసు. చెప్పండి. మోషే ఆచారంలో వారికి విగ్రహం ఎవరు? మోషే. చెప్పండి. ఇప్పుడు మోషే ఆచారం నట యేసు ప్రభు మారుస్తారని స్టెఫన్ ప్రకటిస్తున్నాడట. అది ఒక కంప్లైంట్, వాళ్ళకున్న కంప్లైంట్. ఇంకొక కంప్లైంట్ ఏంటి? ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు. కమాన్, అర్థమైందా? ఈ మూడు లిస్ట్ అవుట్ చేయండి. ఏంటి మూడు? మోషే ద్వారా వచ్చిన పెట్టబడిన ఆచారములను యేసు ప్రభు మారుస్తారని ఈ స్టెఫను ప్రకటించుట వీళ్ళందరూ విన్నారట. రెండవది, ఈ స్టెఫను ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడాడట. మూడవది, ఈ స్టెఫనట ఈ పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడాడట, లేదా విరోధంగా మాట్లాడాడట. ఇంత పెద్ద మహాసభకి ఈడ్చుకొని రావడానికి కారణం ఈ మూడు కంప్లైంట్స్, ప్రధాన కంప్లైంట్స్. ఇంకా వాళ్ళకి చాలా లిస్ట్ ఉంది, కానీ చెప్పలేరు. అందరికి యాక్సెప్టబుల్ గా ఉండాలి కదా కంప్లైంట్. అందుకని బాగా కుదుర్చుకున్న కంప్లైంట్ ఇది. ఎంతమందికి అర్థం అవుతుంది? దయచేసి లైన్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మ్యూట్ తీసి నాకు అర్థం అవుతుంది అని చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి, స్టెఫన్ అందుగా ఏం సమాధానం చెప్పడానికి ఉంది? సరే, స్టెఫన్ కి ఇప్పుడు సమయం ఇస్తున్నప్పుడు కూడా వారేమి వినుబుద్ధితో సమయం ఇవ్వలా చెప్తున్నది అదే. ప్రధాన యాజకుడు న్యాయ అన్యాయాలు నిజంగా విమర్శించడానికి, అర్థం చేసుకోవడానికి స్టెఫన్కి సమయం ఇవ్వలేదు. కేవలం మోషే ధర్మశాస్త్రంలో ఒక వాదము ఉందంటే ఇద్దరికి అవకాశం ఇవ్వాలి అని ఉంది గనుక ఈ వివాదంలో ఒకరి తరపున వినిన యాజకుడు ఇంకొకరికి కూడా అవకాశం ఇచ్చాడు. కానీ ప్రాణాత్మ దేహములతో వినుబుద్ధితో మాత్రం ఈ ప్రశ్న వేయట్ల. ఆల్రెడీ ప్రీ జడ్జిమెంట్ జరిగిపోయింది తన మైండ్ లో. ఇప్పుడు ఎలాగైనా స్టెఫన్ ని ఇరికించాలి. మహాసభ ఎదురుగుండా తన మీద మోపబడిన ఆ కంప్లైంట్స్ అన్ని కూడా నిరూపించే విధముగా ఆ దిశలో ప్రయత్నాలు. ఎందుకు ఎంత విపులంగా చూడవలసిన అవసరం ఉందో తెలుసా? మరి మన రికార్డు కూడా రాయాలి కదా. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు కూడా అబద్ధ సాక్ష్యములు పుట్టించే పనిలో ఉన్నావా? ప్లీజ్ చేతులు జోడించి వేడుకుంటున్నాను.
పరిశుద్ధాత్మునికి విరోధంగా మారకు. ఒకవేళ స్టెఫన్ ప్లేస్ లో నిలబడ్డావా, అయితే నిన్ను ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్మను విడిచిపెట్టకు, భయపడకు. మహాసభ ఎదురుగుండా నిన్ను నిలబెడుతున్న ఈ సంగతి పరలోకంలో రికార్డ్ అవుతుంది. టెన్షన్ పడకు. స్టెఫన్ ప్లేస్ లో ఉంటే, ప్రధాన యాజకుని ప్లేస్ లో ఉన్నావా, అయ్యగారు మీ పరిమాణం మీకు పూర్తవుతుంది. సమాజముల వారు కుదుర్చుకొని వచ్చిన అబద్ధ సాక్ష్యములు చెప్పే పనిలో ఉన్నావా, మహామహిమతో యేసు ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కోలేవేమో, జాగ్రత్త. ఈ సభలో ఏం జరుగుతుందా అన్నట్లుగా ఆసక్తితో కొంతమంది ఉంటారండి. వాళ్ళకి ఏం తెలియకపోయినా పర్లేదు, ఎక్కడైనా ఒక ఇష్యూ జరుగుతుందంటే వినడానికి చూడడానికి వచ్చేస్తారు. అలాగాని వచ్చావా, కొంచెం ఏం జరుగుతుందో, అక్కడ ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చెవులు పెట్టి వినడానికి ప్రయత్నం చేయి. మేబీ ఆత్మ చెప్పుచున్న మాట ఏమైనా చెవులోనికి వెళ్ళొచ్చు కదా. ఒక పరిసయ్యుడిగా గాని, ఒక శాస్త్రిగా గాని, ఒక అధికార స్థానంలోనే కాని ఉండి జాగ్రత్తగా ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నావా? కొంతమంది పౌలులు లేస్తారు. ఆమేన్. ఇలా ఉన్న సమయం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం ఇస్తూ ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు ప్రార్థనలో గడపండి. ఒకరు శబ్దం ఎత్తి ప్రార్థన చేస్తారు, కానీ మిగిలిన వారు మ్యూట్ లో పెట్టుకొని నేను ఏ స్థాయిలో ఉన్నాను అని ఒక సెల్ఫ్ టెస్ట్, సెల్ఫ్ చెక్ చేసుకుందాం. నీ సంగతి వేరే ఎవరికి తెలియదు, నీకే తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వెక్కడ నీ సమయాన్ని గడుపుతున్నావో, అది ప్రభు పాదముల దగ్గర గుసగుసలాడే ప్లేస్ లోన నీకే తెలుసు. అందుకే మ్యూట్ పెట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఒకవేళ మన రూట్ మారుస్తారేమో, మన మార్గాన్ని సరి చేస్తారేమో, లేదా స్టెఫన్ మార్గంలో వెళ్తుంటే ఇంకా ఉత్తేజపరుస్తారు. దయచేసి మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా? అందరూ ఏకీభవించండి. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మునికి పూర్తిగా లొంగిపోతున్న ఒక అవకాశం. నేను మీకు 2 సిచ్యువేషన్స్ చూపించబోతున్నా. ఆ 2 అవకాశాలు ఉన్నాయి. ఆఖరిలో మరలా ప్రార్థన చేద్దాం. కానీ ఇప్పుడు మాత్రం మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవడానికి మన హృదయాల్ని మనం సమర్పించుకుందాం. పూర్తిగా సెల్ఫ్ చెక్ చేసుకుందాం. నేను ఎక్కడున్నాను అని నువ్వు గుర్తుపట్టు. నువ్వు ఎక్కడున్నావు నువ్వు గుర్తుపట్టకపోతే నీ ప్రయాణం ఎలా చేస్తావు? ప్రార్థన చేయడానికి సమయం, దీన్ని వ్యర్థపరచద్దు. దయచేసి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సౌజీ ప్రేయర్ చేయరా? సౌజన్య ఉన్నావురా? సౌజన్య ఎవరికి యాడ్ అయిందిమా? నాకే యాడ్ అయిందక్క. హల్లెలూయా. సౌజీ ఉన్నావా? ప్రార్థన చేయమా? కట్ అయిందేమో అక్క. సరే పర్వాలేదు. ఉన్నవారు ప్రార్థనలో గడపండి.
ఉన్నవారు దయచేసి సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. నేను ఎక్కడున్నాను అని ఐ ఓపెన్ అవుతున్న, కన్నులు తెరవబడుతున్న ఒక సిచ్యువేషన్ ఇది. దయచేసి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రమయ్యా, మేము ఎక్కడ ఉన్నామో, మేమేం చేస్తున్నామో, మేమేం మాట్లాడుతున్నామో, మా ఆలోచన విధానం ఎలా ఉందో మేము సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఇచ్చిన సమయంను బట్టి మీకు స్తోత్రం. మేము చెక్ చేసుకుంటుండగా అయ్యా, ఒకవేళ మీకు విరోధంగా మేము ఉంటే మమ్మల్ని సరిచేయండి అయ్యా. మా నడవడిక ఎలా ఉందో మాకు చూపించండి స్వామి. దయచేసి మమ్మల్ని మీ మార్గంలో నడిపించమని, ఆ ఇరుకైన మార్గంలో మమ్మల్ని జాగ్రత్తగా అడుగులు వేయుటకు నాయన ప్రతి మాటను మాకు శక్తివంతంగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం బిగ్గరగా చెప్దాం ఆమేన్ అని. చూడండి, ఈ ప్రయాణం ఎటువంటి ప్రయాణము, ఒక 2 సిచ్యువేషన్స్ చూపిస్తా చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడు అడుగుతున్న మాట, ఈ మాటలు నిజమేనా అన్నప్పుడు స్టెఫన్ చెప్పవలసిన మాట అవును అనో కాదు అనో ఏదో చెప్పాలి. కానీ తను ఆల్రెడీ దేవదూత ముఖం వల్లే కనబడుతున్నాడు. అర్థం, దేవదూతలు ఎక్కడో లేరు, తనలో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎక్కడో దూరంగా లేరు, తనలో ఉన్నారు. ఆ మహిమతో నిండుకొని ఉన్నాడు కనుకనే ఆ ఫేస్ ఎలా కనిపిస్తుందంటే ఇక అంటే దాచలేని ఒక తేజస్సు లోపల నుండి బయటికి కనిపిస్తుంది. వారు పోల్చడానికి దేవదూత ముఖము వలె అన్నారు తప్ప అర్థం అది నార్మల్ గా ఉండే తేజస్సు కాదు అని అర్థం. ఇంకా చెప్పాలంటే న్యాచురల్ తేజస్సు కాదు, ఇట్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ తేజస్సు. ఆమేన్. అటువంటి సమయం స్టెఫన్ ని అడిగిన ప్రశ్న. ఇప్పుడు స్టెఫన్ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ యేసు ప్రభు చనిపోయి ఉన్నారు, అంటే వారి మధ్యలో లేరు, కానీ శక్తిని మాత్రం అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ప్రతి దినము మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలని చూస్తున్న అనుభవం. ఎన్ని అబద్ధాలు తన మీద మాట్లాడినా ఏది చెవులకి ఎక్కట్లా. లోపలంతా ఒక జాయ్, ఒక సంతోషం. ఎవ్వరు కూడా ఆ సంతోషాన్ని దొంగిలించలేని ఒక స్థితి స్టెఫన్ది. వారి అబద్ధాల గురించి ఆలోచించే టైం స్టెఫన్ కి లేదు. చెప్పండి, స్టెఫన్ కి టైం లేదండి. స్టెఫన్ కి టైం లేదు. తన ప్రయాణంలో ఒక పాజ్ ఇచ్చి మహాసభ ఎదురుగుండా నించుని ఏంటి ఇదంతా, ఇది నిజమేనా అని అడుగుతున్న సమయం. ఇప్పుడు ఏం చెప్పాలి తను? పరిశుద్ధాత్ముడు ఏ మాట ఇస్తే ఆ మాట చెప్పడానికి రెడీగా ఉన్న స్టెఫన్. అయితే అది స్టెఫన్ సిచ్యువేషన్. ఓకే, అయితే ఇప్పుడు స్టెఫన్ మాట్లాడుతున్నది ఏంటో చూడండి. అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఇప్పుడు స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఆదాము నుంచా, అబ్రహాము నుంచా? ఆదాము నుంచా, అబ్రహాము నుంచా? అబ్రహాం. ఒక మాట చెప్పనా? అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి మందిరం వరకు, మందిరం నుండి అంటే నెబుకద్నెజర్ కాలం వరకు, అక్కడి నుండి మరలా యేసు ప్రభు వరకు ఎన్ని తరాలు మొత్తం? 76.
14 14 14 3 14 42 తరముల స్టోరీ స్టార్ట్ చేశాడండి. హల్లెలూయా. ఏంటయ్యా ఇది నిజమే. మ్యూట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు పలికేటప్పుడు మాట్లాడడానికి మ్యూట్ ఓపెన్ చేయండి, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. మనం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కి వచ్చాం, చాలా ఇంపార్టెంట్ టైంకి వచ్చేసాం. ఇది గ్రహించాలి, అందరికి వినపడాలి. సో మ్యూట్ లో పెట్టండి. ఇంకా కొంతమంది పెట్టండి. ఆలోచించండి, ఇది నిజమేనా అని అడిగినప్పుడు ఇది నిజమా కాదా, తాను మాట్లాడా లేదా, విరోధంగానే మాట్లాడా లేదా చెప్పవలసిన సమయం అది. కానీ 42 తరముల స్టోరీ స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం అవసరం 42 తరముల స్టోరీ చెప్పడానికి? ఏంటి కారణం? అందుకే అంటున్నా, 2 సిచ్యువేషన్స్ ప్రభు చూపిస్తున్నారు. ఒకటి, మొదటి నుంచి ఏం జరిగిందో ఆలోచన చెయ్యాలి. ఇటువంటి అభియోగాలు, ఇటువంటి జంక్షన్ లో నించున్న సమయం నీకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లే కదా. ఇప్పుడు నువ్వు ఒక జంక్షన్ లో ఉన్నావు కదా, నీకు ఏది సత్యమో తెలియట్లేదే, ఏది అసత్యమో అర్థం కావట్లేదే, ఒక కన్ఫ్యూజన్ లో నించున్నావు కదా. అటు స్టెఫన్ కరెక్టా తెలియట్లా, ఇటు ప్రధాన యాజకుడు కరెక్టా తెలియట్లా, అటు ఆ సమాజంలో వారు కరెక్టా తెలియట్లా. కళ్ళు ఎదురుగుండానేమో కుంటోడి దగ్గర నుంచి జరగబడి లేదా మేలు పొందిన ప్రతి వ్యక్తి ఎదురుగుండా నించుని ఉన్నారు. కరెక్టో తెలియట్లేదు కదా. అటువంటి జంక్షన్ లో ఉన్నావు కదా. అయితే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు క్లారిటీ కావాలా, నీకు నెక్స్ట్ మార్గం ఏంటో అర్థం అవ్వాలా? అయితే కొన్ని తరములు వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో ఆలోచించు. నీకు ముందుకి ఎలా అడుగులు వేయాలో అర్థం అవుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థం అవుతుంది? ఫ్యూచర్ లో కూడా ఎవరికైనా సరే ప్రయాణం గురించి కానీ, అంటే ఆత్మీయ ప్రయాణం గురించి కానీ, దేవుని సంగతుల గురించి కానీ ఒక పాజ్ తీసుకొని ఏం జరుగుతుంది అని ఆలోచించవలసిన అవసరం గనక వస్తే, ఏది నిజం అని ప్రశ్న గనక వస్తే, చేయవలసిన కార్యం ఒక్కసారి వెనక్కి వెళ్ళు, మొత్తం ఆలోచించుకుంటురా, నీకేం చేయాలో అర్థం అవుతుంది. హల్లెలూయా. ఎందుకు ఆలోచించాలి? ఎందుకు ఏం జరిగింది అని ఆలోచించాలి? కొంచెం క్లారిటీ తీసుకుందాం. మరి ఇక్కడ కావలసిన గ్రహింపు కొరకు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ప్రభానికి స్తోత్రాలు నాయన. మీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఇదిగో ప్రభా నాయన, మీకు స్తోత్రాలు నాయన. సత్యంగా వెతుకుతున్నా ఎదుర్కొంటున్న పరిస్థితులు మరియు తీసుకోవాల్సిన డెసిషన్స్ కి ప్రభా, ఏం చేయాలో అన్న విషయానికి ప్రభా నాయన మీకు స్తోత్రం నాయన. నిన్ను ఆధారం చేసుకుని ప్రభా మీకు స్తోత్రం. పూర్వపు సంగతులను ప్రభా మీకు స్తోత్రాలు జ్ఞాపకాలకు తెచ్చుకోవటానికి నాయన మీకు స్తోత్రాలు. తద్వారా ప్రభా ఏ టైంలో ఏం జరిగిందో ఆలోచిస్తే ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఏం డెసిషన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా. మాకు తెలుస్తున్నాం ప్రభా, మీరు తెలియజేస్తూ ఉన్నారు ప్రభా నాయన. మీకు స్తోత్రాలు. మరుగైన మన్నాను అనుగ్రహించే దేవుడు, పరిశోధించట ద్వారా ప్రభా
మీకు స్తోత్రాలు నాయన. వెలికి నాయన అనేకమైనటువంటి ఫ్యాక్ట్స్ ని ఫైండ్ చేయడానికి మీరు కృప చూపించండి నాయన. మాకు ఆ అనలైజింగ్ స్కిల్ ని మీరు మాకు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఆ ఎబిలిటీతో మీరు మమ్మల్ని నింపండి నాయన. మీకు స్తోత్రం. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే మిమ్మల్ని అడగమన్నారు, సమృద్ధిగా ఎవరిని గద్దించకుండా ఇస్తానన్నారు ప్రభా నాయన. మాకు 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 కావలసిన జ్ఞానంతోనూ వివేచనతోనూ ఆలోచన బలతోనూ మీరే నింపి మీరే ప్రభా నాయన బలపరచండి నాయన. మీకు ఆలోచన చెప్పేదినో అన్న దేవుడు ప్రభా నాయన. మీకు స్తోత్రాలు. ఉపదేశం చేసేదినో అన్నారు. ఇదిగో ప్రభా మీరు మరుగైండి ఉపదేశిస్తూ ఉన్నారు. మీరు మాకు ఆలోచన చెప్తున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని వేరొక లెవెల్లోకి మీరు నడిపించండి. నిసత్యం కనుగొనట విషయంలోను, ఫర్దర్ స్టెప్స్ తీసుకోవటం విషయంలోను మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని, మా యొక్క తెలివితేటలు పెంచండి. మా అనలైజింగ్ స్కిల్స్ ప్రభావం బ్యాక్ చేయండి, మహిమ పొందుకోండి నాయన. రైట్ వేలో నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడిగి పొందుకుని మా ప్రేమలకు పుట్టింది. ఈ బైబిల్ గ్రంథం అని చెప్తున్న ఈ మన చేతిలో ఉన్న ఈ గ్రంథంలో మొట్టమొదటి బుక్ ఏదండి? మొట్టమొదటిగా రాశారు అని చెప్పుతూ చరిత్రకారులు చెప్తున్న పుస్తకం ఏది? యోబు గ్రంథం. ఆ యోబు గ్రంథం మనకి ఇస్తున్న డీటెయిల్స్ చాలా ఎక్కువ. మొదటి గ్రంథం మొదటి వచనం, మొదటి చాప్టర్, ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి యోబు 37-24 వచనం వరకు ఉన్న కన్ఫ్యూజన్ అంతా కూడా 38 అధ్యాయం నుండి 41 అధ్యాయం 34 వచనంతో తీసిపోతుంది. అర్థం చూసారా? ఆ ఫోన్ రింగ్ అవుతున్న వాళ్ళు మ్యూట్ లో పెట్టుకొని జాగ్రత్తగా వినొచ్చు కదా. ఇక వినండి. యోబు గ్రంథంలో వచ్చిన కన్ఫ్యూజన్ ఇంత అంతా కాదు. అంటే యోబుకి కానీ, యోబు యొక్క భార్యకి కానీ, యోబు యొక్క స్నేహితులకు కానీ ఏం జరుగుతుందో తెలియని ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. అటువంటి సమయం 38వ అధ్యాయంలో దేవుని ఎంట్రీ ఎలా? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుని యొక్క ఎంట్రీ. అండ్ దేవుడు ఆ రోజు మాట్లాడుతున్న మాటలు, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు అని అడుగుతూ, పౌరుషం తెచ్చుకొని నీ నడుం బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పుము అని చెప్పుతూ, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతూ స్టార్ట్ చేసి యోబు గ్రంథం 41-34 వచనం, అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అని చెప్పుతూ మకరం గురించిన స్టోరీ క్లోజ్ చేసి కంప్లీట్ చేసి చాలా మర్మయుక్తంగా ఆది నుంచి అప్పటి వరకు ఏం జరిగిందో యేసు ప్రభు లేదా దేవాది దేవుడైన యెహోవా దేవుడు యోబుకు వివరించారు. మళ్ళీ చెప్తా, ఇంకొక యాంగిల్లో చెప్తా. యోబు నుంచున్న జంక్షన్ లో, యోబు ఉన్న కన్ఫ్యూజన్ లో దేవుడిస్తున్న క్లారిటీ. చెప్పరా ఈ మాట? దయచేసి మ్యూట్ తీసి చెప్పండి. యోబు ఉన్న కన్ఫ్యూజన్ లో దేవుడిస్తున్న క్లారిటీ. ఎలా ఇస్తున్నారో చూడండి. ఆది నుండి, ఏది ఆది? భూమికి పునాదులు వేసినప్పటి నుంచి
గర్వించిన వాటన్నిటికీ రాజుగా ఉన్న మకరం వరకు చెప్పిన సంగతులను బట్టి యోబుకు ఒక క్లారిటీ వచ్చేసిందండి. దేవుడు తాను జరిగిన సంగతులను చెప్పారండి యోబుకి. ఎంత శ్రేష్టమైన విషయాలను యోబుకి దేవుడు సుడిగాల్లో చెప్పారో తెలుసా? ఇప్పుడు దాని లోపలికి వెళ్ళట్లా మనం. నేనేమంటున్నా అంటే, ఒక జంక్షన్ లో ఉన్నప్పుడు ఆది నుండి ఏం జరిగిందో ఆలోచించు అని చెప్పిన దానికి కారణం ఇదే. మొదటి నుంచి ప్రభు అలాగనే చూపించారు. నీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? మొదటి నుంచి ఏం జరిగిందో గుర్తు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలో ఏ కన్ఫ్యూజన్ అన్ని క్లియర్ అయిపోతాయి నానా. ఆది నుండి ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకో. యోబు గారు మొదటి పుస్తకంగా ఉన్న రికార్డ్ రాస్తున్న టైం దేవుడు భూమికి పునాదులు వేసినప్పటి నుంచి మాట్లాడారు. ఎప్పటి వరకు అంటే మకరం యొక్క గర్వం వరకు మాట్లాడారు. వెంటనే యోబుకి వచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా? అప్పుడు యోబు 42వ వచనం చూడండి, 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దేవుడు యోబుతో మాట్లాడిందంతా చాలించిన తర్వాత యోబుకు వచ్చిన క్లారిటీ చూడండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. నేనిప్పుడు తెలుసుకొంటిని. ఎప్పుడు? ఆది భూమికి పునాదులు వేయబడక ముందు నుంచి గర్వించిన మకరం వరకు ఆలోచన చేస్తే నాకేమర్థమైంది అంటే, నీవు ఉద్దేశించినది నిష్ఫలం కాదని నాకు అర్థమైంది. నీవు సమస్త కార్యములను చేయగలవని నాకు అర్థమైంది. అంతేకాదు ఇంకా కొన్ని అర్థమైనవి. ఏంటి తెలుసా? జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోబు గురించే మాట్లాడుతున్నాడు. అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని అని నాకు అర్థమైంది. గ్రహించుట కొంచెం కష్టంగా ఉందా? పర్వాలేదు. ఇంకా మరి ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా కాంప్లికేటెడ్ గానే అనిపిస్తుంది. ఎప్పటికి అర్థం చేసుకుంటావు? రా, ప్రయాణం చేయి. యోబు ఉన్న జంక్షన్ లో తనకి ఏం జరుగుతుంది అని చెప్పడానికి దేవుడు సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆది నుండి మకరం వరకు ఏం జరిగిందో చెప్పారు. అది కూడా చాలా మర్మయుక్తంగా చెప్పారు. ఆ విషయాలన్నీ గ్రహించిన యోబు ఆఖరికి చెప్పిన మాట, వచ్చిన క్లారిటీ ఏంటయ్యా అంటే, నాకు తెలియని బుద్ధికి మించిన సంగతుల గురించి నేను మాట్లాడాను మహాప్రభో, నన్ను క్షమించు అని. నీకు సమస్త కార్యములను నువ్వు చేయగలవు. నువ్వు ఉద్దేశించింది ఏది కూడా వ్యర్థం కాదు. అది నిష్ఫలం కాదు. ఖచ్చితంగా నీ ఉద్దేశం నాకు ఫలము ఉంది అని నాకు అర్థమైంది అని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావు యోబు. ఇది ఒకటి. ఇప్పుడు రండి అపోస్తుల కార్యాలకి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ఈరా మొత్తానికి అర్థం క్రీస్తు శకానికి మొదటి పుస్తకమే ఈ అపోస్తుల కార్యాలు కాదా? పెంతెకోస్తు దినం నాట నుండి స్టార్ట్ అయిందే ఈ అపోస్తుల కార్యాలు. నేను అంటాను, పాత నిబంధనకి మొదటి పుస్తకం యోబు అయితే
సర్వలోకానికి వెళ్ళి నా సర్వ సృష్టికి కూడా నా సువార్తను ప్రకటించండి అని చెప్పిన తర్వాత అడుగులు వేస్తూ ఆ రికార్డ్స్ అన్నిటిని పొందుపరిచిన మొదటి పుస్తకం అపోస్తుల కార్యాలు. అప్పుడు కూడా వారున్న జంక్షన్ లో ప్రభు స్టార్ట్ చేస్తున్నది ఎక్కడి నుంచి అంటే అబ్రహాం దగ్గర నుంచి. ఎందుకు? అక్కడ ఒక క్లారిటీ కావాలి. అక్కడ వారున్న కన్ఫ్యూజన్ లో దేవుడిస్తున్న క్లారిటీ. హల్లెలూయా. అబ్రహాం దగ్గర నుంచి 42 తరముల స్టోరీ, నిజానికి 42 తరముల హిస్టరీ స్టెఫను ద్వారా దేవుడు పలికించారు కదా. అప్పుడు యోబు రియాక్ట్ అయినట్టే వాళ్ళు అవ్వల. వాళ్ళు విని ఏమయ్యారో చూద్దాం రండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54వ వచనము. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అదేండి, అంతేనండి. ఆ రియాక్షన్ చూడండి. ఆది భూమి రవ్వంతైనా లేనప్పుడు పునాదుల దగ్గర నుంచి గర్వించిన భూజంతువులన్నిట్లో కూడా గర్వించిన మకరం గురించి చెప్పినంత వరకు లేదా అంతవరకు చెప్పిన తర్వాత యోబుకు వచ్చిన క్లారిటీ చాలా గొప్పది. అక్కడ పాజిటివ్ క్లారిటీ వచ్చింది. కానీ 42 తరముల చరిత్ర విన్న వీరికి మాత్రం ఏమైందో తెలుసా? వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. వాళ్ళ కోపం తారాస్థాయికి చేరిందండి. సుటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఇప్పుడున్న కన్ఫ్యూజన్ ఉందే, ఆ కన్ఫ్యూజన్ లో ఒకసారి చరిత్రను ఆలోచించు. నీకు కూడా దేవుడు కొన్ని తరములను గురించి చూపిస్తారు. అవన్నీ ఆలోచన చెయ్యి. నీ ప్రార్థనలోకి నువ్వు వెళ్ళు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయిందో తెలుసా? వెళ్ళు, ప్రార్థన చేసుకొని నీకు చూపించిన ప్రతి సంఘటనను ఆలోచన చెయ్యి. ఒక క్లారిటీ వస్తుంది. యోబులాగా దేవుని పాదాలన్నా పట్టుకుంటావు, లేదా ఈ మహానుభావుల్లాగా పళ్ళైనా కొరుకుతావు. ఏదో ఒకటి చేస్తావు. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.